హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లాంగ్ ఫ్రాక్నే ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేయడం అయితే చూపిస్తున్నానండి. నా డ్రెస్సెస్ అన్నీ కూడా అంబ్రెల్లా కటింగ్తోనే ఉంటాయండి. ప్లీట్స్తో నాకు డ్రెస్సెస్ అనేది అంతగా నచ్చదు. ఇది చిన్న పాపకే కాబట్టి ప్లీట్స్తో బాగుంటుందని చెప్పి స్టిచ్ చేశాను. ఫ్రంట్ సైడ్ నెక్ ప్యాటర్న్ చూసారు కదా, ఈ మోడల్ అనేది పెట్టాను. అంటే ఇదేం న్యూ మోడల్ కాదులేండి, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ ఈ టైప్ ఆఫ్ సారీస్కి ఈ ప్యాటర్న్ నెక్ అనేది బాగుంటుందని చెప్పి పెట్టాను. ఈ శారీ నేమ్ అనేది నాకు తెలియదండి. శారీ అయితే చాలా మెత్తగా ఉంది. ఫ్రాక్స్కి అయితే బాగుంటుంది అనిపించింది. అంటే చిన్నపిల్లలు గుచ్చుకుంటుంది అంటారు కదా, అలా కాకుండా చాలా మెత్తగా ఉంది. శారీ వైజ్ అయితే బాగానే ఉంది కానీ బట్ కట్ చేసిన తర్వాత పోగుల కింద అయితే వచ్చేస్తుందండి. ఎక్కువ కాలం మన్నది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. ఒక 1/2 మీటర్ ఇచ్చారు పళ్ళు పాట అనేది. తర్వాత ఇది కట్టు చెంగు అనేది ప్లెయిన్ వచ్చిందండి. అంటే మనకి శారీ అంతా కూడా లైన్స్ వచ్చాయి కదా, కట్టు చెంగుకి ప్లెయిన్ వచ్చింది 1 మీటర్ వరకు. అదైతే నేను బాడీ పార్ట్కి అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ కాటన్ లైనింగ్ వచ్చేసి నేను 4.5 మీటర్స్ తీసుకున్నానండి. లేస్ 1 మీటర్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ చుట్టూ వేద్దామని. శారీలో పళ్ళు పార్ట్ని అండ్ కట్టు చెంగు పార్ట్ని కట్ చేసేసానండి. సో పళ్ళు పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చిన ప్యాటర్న్కి యూజ్ చేస్తాను. శారీ అంతా సిల్వర్ లైన్స్ వచ్చాయి, ఓన్లీ కట్టు చెంగు ఒకటే ప్లెయిన్ వచ్చింది. కట్టు చెంగు అనేది ప్లెయిన్ వచ్చింది అన్నాను కదా, ఇది నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్కి అయితే యూజ్ చేస్తానండి. ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాటన్ లైనింగ్ అనేది 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్స్ అనేది నా వైపు ఉన్నాయి, ఓపెన్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్కి ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా ఒకసారి కట్ చేసేస్తున్నానండి. సో ఫస్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. 1 ఇంచ్ అనేది మార్జిన్తో కలుపుకొని 14 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అందులో హాఫ్ 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మన షోల్డర్ బట్టే కదా ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకుంటామని. అన్నిటికీ అలా కుదరదండి. ఇది చిన్నపిల్లలది కాబట్టి మనం 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి, లేదంటే ఆర్మ్ హోల్ డౌన్ అనేది బాగా కిందకు ఉంటుంది. తర్వాత బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ 8 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. హిప్ లూజ్ వచ్చేసి 28 ఇంచెస్. అందులో 4th పార్ట్ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కార్నర్లో 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ కదా, అందులో హాఫ్ 3.2కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని అక్కడి నుంచి మన ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. తర్వాత మార్జిన్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ హిప్ మార్జిన్ లైన్ దగ్గర 3/4 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. హిప్లో 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ అంటే 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకుని తర్వాత మార్జిన్ లైన్ దగ్గర స్ట్రైట్గానే లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను నెక్ విడ్త్ అనేది 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి షోల్డర్ డౌన్ అనేది ఒక 1/4 ఇంచ్ వరకు చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్లో కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి 2 పార్ట్స్ కలిపి ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్ అనేది పక్కన పెట్టుకుని బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసేసుకుందాం. సో నెక్ విడ్త్ 3.5 ఇంచెసే అండ్ షోల్డర్ విడ్త్ కూడా 3.5 ఇంచెసే. సో 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని నెక్ డౌన్ వచ్చేసి నేను డీప్ పెట్టట్లేదండి, 3 ఇంచెసే పెడుతున్నాను. చిన్నపిల్లలది కాబట్టి దీనికి రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఒరిజినల్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, దాని పక్కన ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే ఇక్కడ చేస్తున్నానండి. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలండి. టోటల్గా 4.5 ఇంచెస్ అనమాట. 3.5 ఇంచెస్ ఒరిజినల్ నెక్ అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాంతో కలుపుకొని 4.5 ఇంచెస్కి ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా ఈ బాక్స్లోనే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నానండి. బట్ నాకు ఈ విధంగా నచ్చలేదు, అందుకే షోల్డర్ పైనుంచి కొంచెం కిందకు వచ్చేటప్పటికి వైడ్గా అయితే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇదే షేప్లో డ్రా చేసుకోవాలని ఏం లేదండి, ఎవరిష్టం వాళ్ళది. మీకు ఎలా నచ్చితే అలా డ్రా చేసుకోవచ్చు. స్క్వేర్ కావాలంటే స్క్వేర్గా కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో మనం ఏ షేప్లో అయితే ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుంటామో ఆ షేప్లో అయితే నెక్ ప్యాటర్న్ అనేది వస్తుంది. నార్మల్గా అయితే మనం నెక్ కట్ చేసిన తర్వాత నెక్ పీస్తో మనకి ఏం యూజ్ ఉండదండి. బట్ ఈ నెక్ పీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే మన ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ అనేది కట్ చేసుకోవాలి.
తర్వాత ఆర్మ్ హోల్ లో అనేది కట్ చేసేసుకొని ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ కట్ చేయడం కోసం 12 ఇంచెస్ స్క్వేర్ పీస్ లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఇంతకు ముందు కట్ చేసుకున్న నెక్ పీస్ అనేది ఉంది కదా, దాన్ని దీనిపైన పెట్టుకొని చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ అనేది ఫస్ట్ చేసేసుకోండి. ఫోల్డింగ్ ఎటువైపు ఉందో ఈ క్లాత్ ఫోల్డింగ్ కూడా అటువైపే ఉండేలాగా చూసుకోండి. అంటే ఫోల్డింగ్స్ రెండు కూడా ఒకవైపే ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఈ పీస్ అనేది పక్కన పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి. మనకి షోల్డర్ పైన అయితే మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకుందాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ రెండు కట్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్స్ అనేది నా వైపే ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన బ్యాక్ బాడీ పార్ట్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవడం మంచిదండి. ఎందుకన్నా మంచిది, ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ వేసుకునే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోకూడదు, ఎందుకంటే ఆర్మ్ హోల్ లో అనేది తీస్తాం కాబట్టి. అలానే నేను నెక్ అనేది కూడా కట్ చేయలేదండి, మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ కోసం పళ్ళు పార్ట్ అనేది యూజ్ చేస్తానని చెప్పాను కదండి. సో ఇలా డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన మనం ఈ పీస్ అనేది పెట్టుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టుకొని దీన్ని పెట్టుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ కటింగ్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేద్దాం. లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్స్ అనేది నా వైపు ఉన్నాయి, ఓపెన్ సైడ్ అనేది బయటకు ఉంది. నేను ఎల్బో హ్యాండ్స్ అనేది పెడుతున్నానండి. ఫుల్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, 1 ఇంచ్ మార్జిన్తో కలుపుకొని 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్, అక్కడ మార్కింగ్ చేసేసుకుని ఈ 2 మార్కింగ్స్ని కూడా ఒక లైన్ కింద డ్రా చేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ షేప్ కూడా డ్రా చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను సెమీ పఫ్ అనేది పెడుతున్నానండి. దానికోసం ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలానే 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, దానికంటే ఒక 3 ఇంచెస్ పైకి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ దాకా హ్యాండ్ షేప్ అనేది వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం మన హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లో అనేది కూడా మార్కింగ్ చేసేసుకొని 2 లేయర్స్కి హ్యాండ్ లో కూడా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ మిడిల్లో కూడా చిన్న కటింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్ మిడిల్ పార్ట్ అనేది మనకు తెలియడం కోసం. అలానే మనం ఇందాక 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, అక్కడ 4 లేయర్స్కి కూడా మనం చిన్న కట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అక్కడి నుంచే మనకు ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటాం పఫ్ కోసం. మనకి హ్యాండ్ లో తెలియడం కోసం అటు ఇటు కూడా ఇంటూ మార్క్స్ అనేది పెట్టుకున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అండి, మీకు ఇందాక చూపించడం మర్చిపోయాను. అంటే ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో కట్ చేసి పక్కన పెట్టేశాను. సో ఈ పీస్నే నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. అంటే నాకు పళ్ళు పార్ట్ దగ్గర మిగిలిన క్లాత్ అయితే సరిపోదు, అందుకే హ్యాండ్స్కి బ్లౌజ్ పీస్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రాక్కి లైనింగ్ అనేది చూపిస్తున్నానండి. సో దీని కటింగ్ అంటూ ఏముండదు, స్ట్రైట్ పీస్లే కట్ చేసుకోవాలి. ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అండి, లైనింగ్ కాబట్టి 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 38 ఇంచెస్ చొప్పున ఈ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. నేను టోటల్గా 3 పీసెస్ కట్ చేసుకున్నానండి. మీకు ఐడియా ఉంటుంది కదా, కాటన్ లైనింగ్ అనేది విత్ చాలా తక్కువ ఉంటుంది, అంటే 1 మీటర్ కంటే తక్కువే ఉంటుంది. అందుకే నేను 3 పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. 3 పీసెస్ని కూడా 1 by 1 సైడ్స్ అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి. అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత శారీ అనేది 4 మీటర్స్ అయితే ఉంటుంది విత్ అనేది. సో లెంత్ అయితే పైన బోర్డర్ అనేది వచ్చిందండి, అది కట్ చేసేసిన తర్వాత ఎంత మిగిలిందో చూసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే 41.5 ఇంచెస్ అయితే ఉందండి. నాకు 40 ఇంచెస్ గౌన్ లెంత్ కాబట్టి మిగిలిన 1.5 ఇంచ్ అనేది నేను ఫిల్డ్ వేసేద్దాం అనుకుంటున్నాను. అంటే పిల్లలు కాబట్టి ఎదుగుతారు కదా. కటింగ్ అయితే ఇక్కడితో పూర్తయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ వేసే ప్యాటర్న్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. దీన్ని రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. దీని మీద లైనింగ్ని రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే రైట్ సైడ్స్ 2 లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్స్ అనేది బయటకు ఉండాలి. ఇప్పుడు దీని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఓన్లీ నెక్ చుట్టూనే వేసుకోవాలి, పైన అయితే స్టిచ్ చేసుకోకూడదు. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది.
ఇప్పుడు దీని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. తర్వాత చుట్టూ కట్స్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరగాలి కాబట్టి కట్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈ పీస్ని మనం వెనక్కి తిప్పేసుకొని రౌండ్ షేప్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం ఫింగర్స్తోనే బయటకు తీసేసుకోవాలి క్లాత్ని. సో మనకి హ్యాండ్ కూడా లోపలికి వెళ్తుంది కాబట్టి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. తర్వాత దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి పైన కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా, అక్కడ కూడా ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడితో ఈ ప్యాటర్న్ స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ బాడీ పార్ట్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి. దీన్ని కూడా రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలి, లైనింగ్ని రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. సేమ్ ఇందాక ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఇది కూడా అలానే జాయిన్ చేసుకోవాలండి. తర్వాత పిన్స్ అనేది సెక్యూర్గా చుట్టూ పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. నాకేంటంటే పర్ఫెక్ట్గా రావడం కావాలి, అందుకే నేను పిన్స్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్ కూడా పిన్స్ అనేది పెట్టుకుంటాను నెక్స్ అవి స్టిచ్ చేసినప్పుడు. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. టేబుల్తో పాటు మిషన్ అనేది ఈక్వల్గా ఉన్న వాళ్ళకైతే పిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే. సో ఇలాంటి మిషన్స్కి ఏంటంటే మనకి టేబుల్ అనేది రావట్లేదు కాబట్టి పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకొని దీనికి కూడా చుట్టూ కట్స్ అనేది ఇవ్వాలండి. తర్వాత దీన్ని కూడా వెనక్కి తిప్పేసుకొని దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే కటింగ్ వీడియో ఒకటి స్టిచ్చింగ్ వీడియో ఒకటి పెడదాం అనుకున్నాను, బట్ కటింగ్ వీడియో అనేది ఒక 9 minutesతో కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది 20 minutes పైన పడుతుంది. సో ఎందుకులే సపరేట్ వీడియోస్ ఒకే వీడియోలో పెట్టేద్దామని చెప్పి ఆగానండి. బట్ లెంతీ వీడియో వల్ల నాకు వాయిస్ ఓవర్ అనేది ఒక 3 days పట్టేసింది. అలానే నా వీడియోస్లో స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చూపిస్తాను, అలానే ఎండింగ్లో చూపించేదాను కదా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. అలా చూపించడం వల్ల స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి కొంచెం అర్థం కావట్లేదు, అంటే టైలరింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పి మొత్తం చూపిస్తున్నాను. అంటే కొన్ని ఎడిట్ చేశానులేండి, కొన్ని ఇంపార్టెంట్ అయినవి మాత్రం ఎడిట్ చేయలేదు, అందుకే కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగానే ఉంది. టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా, లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ ప్యాటర్న్ జాయిన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఇప్పుడైతే జాయిన్ చేయట్లేదు, ముందైతే మనం ఫ్రంట్ నెక్ అనేది స్టిచ్ చేసుకొని తర్వాత ఈ పీస్ అయితే మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ నెక్ అయితే నేను క్యాన్వాస్ షీట్ అనేది యూజ్ చేస్తున్నానండి, కొంచెం స్టిఫ్గా ఉంటుందని. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 inchesకి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 5 inchesకి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్ షేప్ ఏం కావాలో ఆ షేప్ని అయితే మనం ఈ బాక్స్లో డ్రా చేసేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నానండి, అందుకే రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత దీనికి 1 inch ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా మళ్ళీ 1 inch ఎక్స్ట్రాలో ఇంకొక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఈ పీస్ని మనం వెనక్కి తిప్పుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా పీస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ షీట్ని అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. నేనైతే ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న నెక్ ఒరిజినల్ విడ్త్ని కట్ చేసుకోవట్లేదు, మనం ఎక్స్ట్రాగా 1 inch పెట్టుకున్నాం కదా దాన్నే ఫస్ట్ నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఐరన్ చేసేసుకుంటే స్టిక్ అయిపోతుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. షైనింగ్గా ఉంది కదా, అది వచ్చేసి మనకి క్లాత్ వైపు ఉండేలాగా పెట్టుకుని ఐరన్ చేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని ఒక 1/2 inch క్లాత్ అనేది ఉంచుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇప్పుడు మనం ఈ పీస్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ నెక్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే మనం ఫస్టే కట్ చేసేసుకొని ఐరన్ చేసుకుంటుంటే ఒక్కొక్కసారి మెడ అనేది సాగిపోతుంది. సో ఇలా మనం ఐరన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం వల్ల మెడ సాగే ఛాన్స్ ఉండదు. అందుకే నేను ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్లో పెట్టుకుని దానిపైన ఈ నెక్ పీస్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ కూడా నేను పిన్స్ అనేది పెట్టేసుకున్నాను. తర్వాత దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకొని ఈ నెక్ పీస్ని వెనక్కి తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అనేది పూర్తయిపోయింది. దీనికి మనం బాడీ పార్ట్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ మనం అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్ని వైపులా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో కూడా మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఎటువంటి డౌట్ లేదు కాబట్టి డైరెక్ట్గా పిన్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. తర్వాత దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఓన్లీ నెక్కే మనం క్యాన్వాస్ షీట్ అనేది యూజ్ చేసాం కాబట్టి అక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. నేను లేస్ వేస్తాను అన్నాను కదా, ఆ లేస్ని కూడా ఇప్పుడే జాయిన్ చేసుకుంటున్నానండి. లేస్కి ఒరిజినల్ మిర్రర్సే వచ్చాయి, అందుకని అటువైపు మిషన్ స్టిచ్ అనేది పడదు. ఇటువైపే మనం మిషన్ స్టిచ్ అనేది వేసుకుని అటు పక్కన హ్యాండ్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. లేస్ని స్టిచ్ చేసినప్పుడు మనకు లేస్ అనేది బాగా స్ట్రెచ్ చేసి అయితే జాయిన్ చేయకూడదండి. కొంచెం దగ్గరగా జరుపుకుంటూనే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం స్క్వేర్ నెక్ స్టిచ్ చేసినప్పుడు మీరు నార్మల్గా పట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి రౌండ్ తిరిగినప్పుడు లేస్ అనేది కొంచెం దగ్గరగా జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా లేస్ అనేది వస్తుంది. ఈ లేస్ జాయిన్ చేయడం రాక కొంతమంది అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేది పెడతారు. అలా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. జాయిన్ చేసేటప్పుడే లేస్ అనేది కొంచెం దగ్గరగా జరుపుకోవడం వల్ల మనకు అటు ఇటు కూడా ఈక్వల్గానే వస్తుందండి. సో లేస్ జాయిన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అంతా కూడా ఈక్వల్గానే ఉంది. ఎక్కడ కూడా మనకి పైకి లేచినట్టుగా అనిపించట్లేదు. నెక్కి పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకుని జాయిన్ చేసుకుని రెడీ పెట్టుకున్నానండి. పైపింగ్ పీస్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలండి. దీనిపైన మన నెక్ పీస్ రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దీనిపైన మీరు ఎంత వీలైతే అంత సన్నగా స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు పైపింగ్ లెంత్ కూడా అంతే సన్నగా వస్తుంది. చాలా మందికి పైపింగ్ అనేది సన్నగా వేసుకోవడం అంటే చాలా ఇష్టం, బట్ వాళ్ళకి రాదండి. సో మొత్తం నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్నారంటే మీరు ఎంత సన్నగా పైపింగ్ కావాలనుకుంటారో ఆ విధంగా వేసుకోవచ్చు అండి. నేను కూడా పైపింగ్ అనేది బాగా సన్నగా వేయాలనుకున్నప్పుడు ఇలా నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాతే పైపింగ్ అనేది వేస్తాను. అప్పుడు చాలా సన్నగా వస్తుంది. ఇలా పైపింగ్ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం వెనక్కి తిప్పేసుకొని దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. బట్ టాప్ స్టిచ్ వేసుకున్నప్పుడు పైపింగ్ పీస్ అనేది కింద నుంచి మనం కొంచెం లాగుతూ ఉండాలండి, లేదంటే కొంచెం బబుల్స్ లాగా వచ్చేస్తుంది. సో మనం కింద సెట్ చేసుకుంటూ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, నేను పైపింగ్ పీస్ని కిందన సెట్ చేసుకుంటూ అప్పుడు స్టిచ్ అనేది వేసుకుంటున్నాను.
జాయిన్ చేసుకుంటూ రావాలి. రెండు కూడా సమానంగా పెట్టుకుని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు డబల్ స్టిచ్ వేసేసుకున్నారంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను లైనింగ్ని పైకి ఎలా ఫోల్డ్ చేసుకుని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఇక్కడ వరకు వీడియో అనేది బాగానే పడిందండి. తర్వాత నా ట్రైపాడ్ అనేది పక్కకి జరిగిపోయింది. నేను చూసుకోలేదు, స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉండిపోయాను. సో నాకు సైడ్ జాయిన్ చేసినప్పుడు వీడియో అనేది క్యాప్చర్ కాలేదండి. మీకు తెలుస్తుందని చెప్పి ఈ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, మీకు ఇందులో ఏం కనిపించట్లేదు, అంటే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు తెలియదు కదా. సో నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇదంతా చూపించినా కూడా మీకు ఏం అర్థం కాదండి. అందుకే నేను ఇక్కడితో అయితే వీడియో అనేది స్టాప్ చేసేస్తున్నాను. వన్ సైడ్ బాడీ పార్ట్ జాయింట్ అనేది మీరు స్టార్టింగ్లోనే చూసారు కదా, లాస్ట్లో జాయిన్ చేసేదైతే ఇక్కడ మీకు స్టిచ్చింగ్ అనేది కనిపించదు కాబట్టి నేను ఇలా మార్క్ చేసి పెట్టానండి, మీకు తెలుస్తుందని. ఇక్కడ నేను మార్క్ చేసిన విధంగానే స్టిచ్ అనేది వేసుకున్నాను. మనకి మిడిల్ జాయింట్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ లోపు కరువు అనేది తిప్పుకోవాలి. అదే మీకు అక్కడ చూపిస్తున్నాను. ఆ 3 ఇంచెస్ లోపే మన కరువు తిప్పుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వదిలిపెట్టేసి ఓన్లీ లైనింగ్ మీదే చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నేను స్టిచ్ చేసింది అయితే ఇప్పుడు చూపించిందేనండి. ఇక్కడ హ్యాండ్ చివరన కొంచెం లూజ్గా ఉందని అక్కడ ఒక స్టిచ్ అనేది వేశాను. అది కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని. సో ఇంతేనండి, ఇదే మీకు వీడియోలో క్యాప్చర్ కాలేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సైడ్ అనేది ఆల్రెడీ ముందే స్టిచ్ చేశాను, అదైతే మీరు వీడియోలో చూసారు కదా, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఫైనల్గా మన డ్రెస్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఫ్రంట్లో కొంచెం ఖాళీగా ఉంది కదా, అక్కడ నేను చిన్న మిర్రర్ వర్క్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నానండి, అదైతే మీకు వీడియోలో చూపించలేదు. అలానే ఫ్రాక్ లెంత్ కూడా 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది, దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఫైనల్గా ఫ్రాక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.